Hello friends, welcome to Smart Tech Updates. ఇవాల్టి ఫ్లాష్ న్యూస్లోని అప్డేట్ సామ్సంగ్ ప్రైజ్ రేంజ్లో ఈ మొబైల్ని కొనొచ్చా లేదా అనే ఫుల్ డీటెయిల్స్ మనం ఇప్పుడు చెక్అవుట్ అయితే చేసేద్దాం. ఈ మొబైల్ యొక్క ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. సో టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేసి అలాగే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ మీద ట్యాప్ చేసినట్టయితే మీకు పక్కనే 2 బెల్ ఐకాన్స్ కనిపిస్తాయి. వాటి మీద కూడా ట్యాప్ చేసినట్టయితే మా న్యూ టెక్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇక టాపిక్లోకి వెళ్దాం. సో ఫస్ట్ ఈ ఫోన్ యొక్క బాడీ బిల్డ్ క్వాలిటీ చూసినట్టయితే సామ్సంగ్ మిడ్ రేంజ్ మొబైల్లో కామన్గా మనకి బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బాడీనే ఉంటుంది అండ్ ప్లాస్టిక్ ఫ్రేమే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఇందులో డ్యువెల్ హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఇచ్చారు, డ్యువెల్ 5G సపోర్ట్ చేస్తుంది అండ్ ఈ ఫోన్ ఓవరాల్గా 193 గ్రామ్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ మొబైల్ యొక్క డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే సామ్సంగ్ మొబైల్లో కామన్గా అమోలెడ్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇందులో కూడా సూపర్ అమోలెడ్ డిస్ప్లే అయితే ఇచ్చారు. ఈ డిస్ప్లే యొక్క సైజ్ వచ్చేసి 6.6 ఇంచ్ HD+ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇందులో 84.3% స్క్రీన్ టు బాడీ రేషియో కూడా ఉంటుంది. నెక్స్ట్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే బ్యాక్ సైడ్ మనకి 4 కెమెరా మోడల్స్ అయితే కనిపిస్తున్నాయి. అందులో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 5 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా అండ్ 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ఉన్నాయి విత్ లెడ్ ఫ్లాష్. బ్యాక్ కెమెరా యూజ్ చేసి మనం ఫుల్ హెచ్డీతో పాటు 4K వీడియోస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే ఫ్రంట్ సైడ్ మనకి 20 మెగాపిక్సెల్ సెంటర్ పంచ్ హోల్ కెమెరా ఉంది. ఫ్రంట్ సైడ్ కెమెరా యూజ్ చేసి మనం ఫుల్ హెచ్డీ వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మొబైల్ ప్లాట్ఫామ్ విషయానికి వచ్చినట్టయితే ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 750 ప్రాసెసర్తో వస్తుంది. ఇది 5G ప్రాసెసర్, బట్ కొత్త ప్రాసెసర్ ఇది 765 ప్రాసెసర్ కంటే కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్ అయితే ఉండొచ్చు. ఇక ఆండ్రాయిడ్ 10తో వస్తుంది. ఇక సామ్సంగ్ ఓన్ UI 2.5తో వస్తుంది. పికల్ యూనిట్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో Adreno 619 GPU ఉంటుంది. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే ఇందులో 5000 mAh లార్జ్ బ్యాటరీ అయితే ఇచ్చారు విత్ 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టింగ్ ఉంటుంది. ఇక స్టోరేజ్ విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి 3 స్టోరేజ్ వేరియంట్స్లో వస్తుంది. 4GB RAM 128GB స్టోరేజ్ అండ్ 6GB RAM 128GB స్టోరేజ్ అండ్ 8GB RAM 128GB స్టోరేజ్తో వస్తుంది. ఇంకా సెకండ్ స్పేస్ UFS 2.1తో ఉంటుంది. ఇక ఈ మొబైల్ని మనకి 3 కలర్స్లో తీసుకురానున్నారు, బ్లాక్, వైట్ అండ్ గ్రే కలర్స్లో. ఇక ఈ మొబైల్ యొక్క ఓవరాల్ ఫీచర్స్ గురించి కనుక చూసినట్టయితే ఇందులో డ్యువెల్ బ్యాండ్ వైఫై ఉంది, డ్యువెల్ సిమ్ 5G సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఇందులో అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. ఇంకా లౌడ్ స్పీకర్ విత్ 3.5mm జాక్ ఉంది. ఇందులో వీళ్ళు 3.5mm జాక్ స్కిప్ అయితే చేయలేదు. ఇంకా ఇది USB Type-C పోర్ట్తో వస్తుంది. ఈ మొబైల్ చూడడానికి చాలా స్లిమ్గా అయితే అనిపిస్తుంది. ఇక ఈ మొబైల్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ గురించి కనుక చూసినట్లయితే ఈ మొబైల్ యొక్క బాడీ బిల్డ్ క్వాలిటీ మనకి బ్యాక్ సైడ్ ప్రింట్ అండ్ గ్లాస్ అనేది విషయం మనకైతే ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే లేదు క్లియర్గా. ఇక ఈ మొబైల్ యొక్క డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే ఇందులో మనకి లార్జ్ డిస్ప్లే అయితే ఇచ్చారు. అది కూడా సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో 6.61 ఇంచ్ ఫుల్ HD+ డిస్ప్లే అయితే ఇచ్చారు. అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇక మొబైల్ యొక్క ప్లాట్ఫామ్ విషయానికి వచ్చినట్టయితే ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 750 ప్రాసెసర్తో అయితే వస్తుంది.
బ్యాక్ కెమెరాస్ విషయానికి వచ్చినట్టయితే బ్యాక్ సైడ్ మనకి మంచి కెమెరా లైనప్ అయితే ఉంది. 48 మెగాపిక్సెల్ మెయిన్ క్యామ్ అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ క్యామ్ అండ్ 5 మెగాపిక్సెల్ మ్యాక్రో క్యామ్ అండ్ 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ విత్ లెడ్ డాష్. వీటి ఫీచర్స్ వచ్చేసి వీటికి పోనోరామా అండ్ హెచ్డిఓ లాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ కెమెరాస్ యూజ్ చేసి మనం 4K వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ క్యామ్ విషయానికి వచ్చినట్టయితే 20 మెగాపిక్సెల్ మంచి ఓల్ కెమెరా అయితే ఉంది. ఇదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇక బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే ఇందులో మనకి లార్జ్ బ్యాటరీ అయితే ఇచ్చారు. 5000 mAh లయన్ బ్యాటరీ. ఇదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. దీనికి 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు. ఇక ఈ మొబైల్ యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే ఇండియాలో మనకి దగ్గర 32,000 వరకు అయితే ఉంది. ఇక ఈ మొబైల్ యొక్క కాన్స్ విషయానికి వచ్చినట్టయితే ఈ మొబైల్ యొక్క ప్లాట్ఫామ్ విషయానికి వచ్చినట్టయితే ఇది కొత్త ప్రాసెసర్. ఇది 750 ప్రాసెసర్ అనేది మనకి 32,000 రేంజ్లో మనకి ఇంకా బెటర్ ప్రాసెస్ దొరికే ఛాన్సెస్ అయితే ఉంది. వీళ్ళు ప్రాసెసర్ని కొంచెం ఇంప్రూవ్మెంట్ చేయాల్సి ఉంటే బాగుండేది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే మనకి లార్జ్ బ్యాటరీ అయితే ఇచ్చారు. 5000 mAh లయన్ బ్యాటరీ. కానీ జస్ట్ కొంచెం బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. కానీ దీనికి 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే ఇచ్చారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ మొబైల్ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ అండ్ ఫుల్ రివ్యూ. ఈ ప్రైస్ రేంజ్లో 32,000 ప్రైస్ రేంజ్లో మనకి ఇండియాలో లాంచ్ అయితే ఈ మొబైల్ సక్సెస్ అవుతుందా లేదా అనే విషయం మీ ఒపీనియన్ కింద కామెంట్లో రాయండి. ఈ ప్రైస్ రేంజ్లో మనకి షామీ నుంచి కానీ OnePlus నుంచి కానీ మంచి కాంపిటీషన్ అయితే ఉంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Press the bell icon on the YouTube app and never miss another update.